హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివకుందన వ్లాగ్స్. ఈరోజు మనం ఇంట్లోనే సూపర్ టేస్టీగా ఉండే మటన్ హలీం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. హలీం అంటేనే రిచ్ టేస్ట్. ఈరోజు మనం పర్ఫెక్ట్ మటన్ హలీం తయారు చేసుకుందాం. ముందుగా హలీం తయారు చేసుకోవడం కోసం కుక్కర్ గిన్నె తీసుకొని ఇందులో 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు మినపగుండ్లు, 2 స్పూన్లు పెసరపప్పు, 4 స్పూన్ల వరకు బాస్మతి రైస్, 2 స్పూన్లు ఓట్స్, 1 స్పూన్ కందిపప్పు, 1/2 కప్పు గోధుమ రవ్వ. ఇవన్నీ వేసుకొని 2-3 సార్లు బాగా కడిగి నీళ్లు పోసి 2-3 గంటల వరకు నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత పప్పులన్నీ నానాక రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ పప్పులన్నీ బాగా మెత్తగా ఉడికేలోపు మరోవైపు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు హలీం కోసం మటన్ని ప్రిపేర్ చేసుకుందాము. 1/2 కిలో మటన్ తీసుకొని బాగా కడిగి కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మనం పప్పులో ఉడకబెట్టేటప్పుడు అందులో కూడా ఉప్పు వేసుకున్నాం కదా, చూసి వేసుకోండి. 1 స్పూన్ కారం, మీకు కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకో 1/2 స్పూన్ వేసుకోండి. 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా బిర్యానీ దినుసులు వేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా కలిసేలా కలుపుకోండి. ఇందులోనే 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 స్పూన్ ఇలాచి వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక మటన్ అంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా కొన్ని యాడ్ చేసుకొని కలుపుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా వేగనివ్వాలి. మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా ఆయిల్లో బాగా వేగి పచ్చివాసన అంతా పోయిన తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా స్పైసెస్ అన్నీ కూడా బాగా వేగిన తర్వాత మటన్ బాగా మెత్తగా ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మటన్ అంతా కూడా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకొని బాగా ముక్క మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 6-7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. మనం నానబెట్టి ఉడికించుకున్న పప్పులు బాగా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ ప్రెషర్ అంతా పోయాక విజిల్ తీసి మూత తీసుకోవాలి. సరే కదా, పప్పులన్నీ కూడా బాగా మెత్తగా ఉడికిపోయినాయి. వీటిని పప్పు గుత్తితో కానీ గరిటెతో కానీ అన్నీ బాగా కలుపుతూ మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. మరీ గట్టిగా అయిపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని ఈ పప్పును పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ కూడా 7 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయాక మూత తీసుకోండి. చూసారు కదా, మటన్ ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయినాయి. ఇందులో ఉండే ఆయిల్ కొంచెం ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు ఈ మటన్ ముక్కలను పప్పు గుత్తితో కానీ ఒక గరిటెతో కానీ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మెత్తగా చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మటన్ ముక్క అంతా కూడా బాగా మెత్తగా అయ్యే వరకు ఇలా చేసుకోవాలి. ఉడికిచ్చి మెత్తగా చేసుకున్న పప్పులన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. మటన్లో ఈ పప్పు అంతా కూడా బాగా కలిసే విధంగా పప్పు గుత్తితోటి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా మటన్ అంతా కూడా బాగా మెత్తగా అయ్యే వరకు ఈ విధంగా అనుకుంటూ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యి జీడిపప్పు బాగా వేగిన తర్వాత ఈ నెయ్యి జీడిపప్పు అన్నీ మనం తయారు చేసుకున్న హలీంలో వేసుకోవాలి. ఇందాక మనం మటన్లో ఆయిల్ తీసి పెట్టుకున్నాం కదా, ఆయిల్ కూడా దీనిలో యాడ్ చేసుకోండి పైన. హైదరాబాదీ టేస్ట్ అండ్ రిచ్ మటన్ హలీం ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం తినే ముందు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం నిమ్మరసం వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఈ ప్రాసెస్లో చేశారంటే నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.